ఆఫ్టర్నూన్. గుడ్. ఎన్ని రోజులు ఏం జరుగుతుంది మీకు ఈ కోచింగ్? సెకండ్ ఎవ్రీ సండే. ఓకే, అందరూ 8th క్లాస్ లేనా? మీరు ఇలా కోచింగ్ ఇస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? మీరే వేరే స్కూల్స్కి వచ్చి చెప్పారా? ఓకే, గుడ్. మరి ఎట్లా ఉంది? యూస్ఫుల్ గా ఉందా? మరి యూస్ఫుల్ గా ఉంది అంటే ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవాలి. తర్వాత స్కాలర్షిప్ అందరికీ రావాలి. ఇది నేను కూడా, నా వరకు నేను చెప్పాలని, నేను కూడా ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, పల్లెటూరు చిన్న కుగ్రామం లాగా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో మా ఊర్లోనే 7th క్లాస్ వరకు చదువుకొని మళ్ళా 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి హై స్కూల్కి, మరి హై స్కూల్ స్టడీ చేసుకొని తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అట్లా చేసుకొని అన్ని గవర్నమెంట్ స్కూల్స్. ఎక్కడా కూడా అప్పట్లో ఉన్నప్పటికి కూడా మాకు చదివించడానికి మా తల్లిదండ్రులకు అంత స్తోమత లేదు. కాబట్టి ప్రైవేట్ సెక్టార్లోనే, ప్రైవేటు సెక్టార్ వైపు వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని కష్టపడి చదువుకొని ఎప్పుడు కాలేజీ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, లేదా క్లాస్ ఫస్ట్ అట్లా కష్టం చదువుకునే వాళ్ళు. కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటుంటే మీ టీచర్స్ అందరూ మిమ్మల్ని ఎక్కువగా లైక్ చేస్తారు. కరెక్టే కదా? ఇంట్రెస్ట్ చూపిస్తారు, వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటారు. సో అట్లా నాకు టీచర్స్ కూడా చాలా సహాయం చేసేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఈరోజు మానవత వీళ్ళు సంస్థ ఏదైతే ఉందో వారు మంచి కార్యక్రమం చేస్తున్నాను. ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఇలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వారి టైం స్పెండ్ చేసి మరి వాళ్ళతో పాటు మీకు ఇక్కడ చూస్ చేయడానికి వచ్చినటువంటి మన గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చిన టీచర్స్, ఎందుకంటే ఈరోజు సండే చాలా చక్కగా రిలాక్స్డ్గా ఉండొచ్చు, ఫ్యామిలీతో పిల్లలతో గడపచ్చు. బట్ వాళ్ళంతా డే అంతా ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. కొంతమంది ఇప్పుడు దాదాపు 300 చిల్లర మంది ఇక్కడ మరి కోచింగ్ తీసుకుంటున్నప్పుడు 100% రావడానికి ట్రై చేయాలి. 100% 48,000 మరి 4 years స్కాలర్షిప్ తీసుకునే దానికి ట్రై చేయాలి. అప్పుడు మీ తల్లిదండ్రులు కూడా భారం లేకుండా ఉంటుంది. సో ఇలా కష్టపడి చదువుకొని ఎవరైతే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో రాణిస్తారు, ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. తల్లిదండ్రులు మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు మీకు అన్ని రకాలుగా కష్టపడి మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. మరి అవన్నీ చేసినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఒక్క తల్లిదండ్రి కూడా, సపోజ్ ఇక్కడ ఎవరైనా కూలి పని చేసుకుంటున్న తల్లిదండ్రులు ఉంటే పేరెంట్స్, వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లలు కూలి పని చేయకూడదు, మరి కష్టపడి చదువుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే ఏదైనా వృత్తిలో స్థిరపడాలి, ఇట్లా అనుకుంటారు. మంది మీకు సహాయం చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే సహాయాన్ని అందిపుచ్చుకొని తద్వారా మీరు చక్కగా కష్టపడి చదువుకొని ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే ఎప్పుడు కూడా చదువుని ఇష్టపడి చదవాలి. ఓనింగ్ చేసుకుంటే శ్రమే తెలియదు. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చదువు అనేది. ఎప్పుడు మనము ఇష్టపడాలి. ఇష్టపడి, ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్లో రకరకాల ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, బయాలజీ రకరకాలు ఉంటాయి. అట్లనే హ్యూమానిటీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని రకాల మిక్స్డ్ ఉంటుంది కదా. సో దీనికి ప్రధానికి కూడా టైం స్లాట్ ఒకటి కేటాయించుకొని మీ అకాడమిక్ కొంత, దీనికి కొంత అలా చేసుకుంటూ వస్తే అది ప్లానింగ్. ఇంకేం లేదు కదా, పీక్ కదా. విలేజ్ లెవెల్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాకా వచ్చామంటే దాని అర్థం పీక్ వచ్చేసాం, ఒక చేరాల్సిన స్టేజ్కి చేరాం. మీలోనే చాలా మంది రేపటి రోజున మరి సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్, ఐపీఎస్, ఓకే, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ర్యాంక్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటారు, గ్రూప్ 2 ఆఫీసర్స్ ఉంటారు, లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో సాఫ్ట్వేర్ వైపు మొగ్గు చూపించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది. సో ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్, లేదా లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఓకే, ఇలా మీరు ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకోవాలి. దానికి నేను ఒక చిన్న సూత్రం చెప్తాను, చేస్తారా? పిల్లలకు కూడా ఇదే చెప్తా, ఎవరికి ఎక్కడికి అవకాశం ఉన్నా ఇదే చెప్తా.
చేస్తారు చాలా మంది చేసి నేను అది చెప్తాను, చేసిన వాళ్ళు ఎలా ఉన్నత శిఖరాలకు వెళ్ళారు, వాళ్ళు ఎలా వచ్చి మళ్ళీ నాతో షేర్ చేస్తున్నారు కూడా చెప్తాను. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్తారు? లో చక్కగా రాసుకోండి నీట్గా. ఓకే, మీ పేరు తెలుసు కదా, ఎవరి పేరు వాళ్ళకి ఇంటి పేరుతో సహా రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఫస్ట్ అది ఎలా ఉండాలి? చాలా కలర్ఫుల్గా ఉండాలి. మీ కలర్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి? కలరింగ్ చేసుకోవాలి. పెన్సిల్ తోటో లేకపోతే స్కెచ్ పెన్ తోటో చేసుకొని ఆ వైట్ పేపర్ మీద పేరు రాసుకోండి. తర్వాత మీరు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారు, ఓకే, ఏమి కావాలని అనుకుంటున్నారు, ఓకే. సో ఒక షీట్ కాదు, ఒక 5-6 షీట్లు రాసుకోండి. రాసుకొని మీరు ఏమి కావాలనుకుంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా, లేకపోతే ఐపీఎస్ కావాలనుకుంటున్నా, లేకపోతే ఇంజనీర్ కావాలనుకుంటున్నా, లాయర్ కావాలనుకుంటున్నా, డాక్టర్ కావాలనుకుంటున్నా, మీరు ఏమైతే కావాలనుకుంటున్నారు, లేదా కొంతమంది పైలట్ కావాలనుకుంటున్నారు, లేదా పొలిటికల్ లీడర్ కావాలనుకోవచ్చు, లేకపోతే మంచి ఆర్టిస్ట్ కావాలనుకోవచ్చు. ఏది కావాలనుకుంటున్నారో అది కూడా రాసుకోవాలి, కలర్ఫుల్గా రాసుకోవాలి. అర్థమైనా? కలర్ఫుల్గా రాసుకొని అట్లా ఒక 5-6 పేపర్స్ రెడీ చేసుకొని నీట్గా, తర్వాత డేట్ వేసుకోండి. డేటు కింద మీ ఇనిషియల్ వేసుకోండి, సంతకం సైన్ చేయండి. సైన్ చేసి అవి మీరు ఎక్కువగా ఇంట్లో ఎక్కడైతే ఉంటారో, టైం స్పెండ్ చేస్తారో అక్కడ గోడకి అంటించేసుకోండి. ఎక్కడ ఉంటారు జనరల్గా? బెడ్రూము, హాలు, స్కూల్ కాదు, ఇంటిలో. ఇప్పుడు మీకు అందరికి బ్యాగ్స్ ఏనా లేకపోతే బాక్సెసా? స్కూల్కి అందరు బ్యాగ్స్. ఇప్పుడు ఇంతకుముందు బాక్సులు ఉండేవి, చిన్న స్టీల్ బాక్స్ లాగా. ఇప్పుడు మీకు అందరు జామెట్రీ బాక్సెస్ ఉంటాయిగా, జామెట్రీ బాక్స్. ఇట్లా ఎక్కువగా మీరు ఈవెన్ బాత్రూంలో కూడా అన్ని కూడా అంటించేసేయండి. ఓకే, ఈవెన్ జామెట్రీ బాక్స్ లో కూడా. జామెట్రీ బాక్స్ ఓపెన్ చేయగానే ఏం పేరు? నీ పేరు సౌమ్య. ఇంటి పేరు మానేపల్లి సౌమ్య. ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? యా, గుడ్, ఐఏఎస్. ఐఏఎస్ అని రాసుకున్న జామెట్రీ బాక్స్ ఓపగానే మానేపల్లి సౌమ్య ఐఏఎస్ కనిపిస్తా ఉంటది. ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి పండుకోగానే కళ్ళ ముందు మానేపల్లి సౌమ్య ఐఏఎస్. హాల్లో కూర్చున్న చోట, టీవీ దగ్గర, బాత్రూంలో, ఎక్కడైనా సరే కనిపిస్తా ఉంటే ఏమవుతుంది? మీకు లోపల ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటి నుంచి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తల్లిదండ్రులు మీరు కావాలని రాస్తున్నారో అది మాత్రం మీరు ప్రతి నిత్యం ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. మీకు ఐఏఎస్ కావాలంటే నేను ఐఏఎస్ కావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి చదువుకోవాలి, ఇప్పటి నుంచి ఎలా. తర్వాత సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారు, అందరూ ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇళ్లలో, యూట్యూబ్స్ లో వీడియోస్ ఉంటాయి, నెట్ లోకి వెళ్తే ఎలా సక్సెస్ఫుల్ గా వచ్చారు వాళ్ళు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏముంది, ఎలిజిబిలిటీ ఏంటి, అకాడమిక్ ఎలిజిబిలిటీ ఏంటి, ఏమేమి చదువుకోవాలి, ఎలాంటి బుక్స్ చదువుకోవాలి, ఇట్లా ఇవన్నీ కూడా మీకు మీరు ఆ వేళకి వెళ్ళిపోతారు, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మరి డాక్టర్ కావాలంటే ఎలా వెళ్ళాలి, ఇంటర్మీడియట్ తర్వాత, లేకపోతే ఏమేమి టెస్టులు రాయాలి, ఓకే, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. చేస్తారా? ఇవాళ వెళ్ళి చేయండి. ఒక నెల రోజుల తర్వాత మళ్ళా మీ మాస్టర్లతో వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ప్రవర్తనలో తేడా వస్తుంది, మీ యాటిట్యూడ్లో తేడా వస్తుంది, మీరు ఆలోచించే విధానంలో తేడా వస్తుంది. ఓకే, మీకు ఎక్కువగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే తపన మొదలవుతుంది. మీ జీవిత విధానంలో ఇప్పుడు 8th క్లాస్లో ఉన్నారు మీరంతా. ఇప్పటి ఎక్కువ మంది టెక్స్ట్ బుక్లు చదవాలి. టెక్స్ట్ బుక్, నాట్ నోట్స్, నాట్ ఏది గైడ్స్, ఇవన్నీ ఉంటాయి రకరకాలు. ఇవన్నీ కాదు, టెక్స్ట్ బుక్. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అవుతాడు? 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏవైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయో
అవి చదివితే చాలు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఆ బుక్స్ 100% చదువుకుంటే తర్వాత అదనంగా కొన్ని యాడ్ అవుతాయి, బట్ మీకు బేసికల్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడి నుంచి వస్తుంది. ఆ బుక్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి ఆఫీసర్స్ కావచ్చు. సో అలా చేయాలని కోరుకుంటున్నాను. అదే మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలా ఉండాలని కోరుకుంటూ మరి ఈ 4 మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, కాంక్ష ఉండి ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకుంటే ఏది అడ్డు కాదు. అసలు పేదరికం అడ్డే కాదు. పేదరికం అనేది చదువుకి అసలు సంబంధమే లేదు. మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయడానికి ఎంతో మంది దాతలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఎవరు కూడా చదువుని క్విట్ చేయొద్దు. మంచిగా చదువుకొని కష్టపడి భవిష్యత్తు అంతా బంగారమయంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మరి అలా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బయలుదేరి ప్రయాణం ఈరోజు గుంటూరు మహానగరంలో ఒక ప్రముఖ ఉన్నతాధికారి, ఫస్ట్ ఆఫీసర్ ఆఫ్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, అటువంటి ఉన్నత స్థాయికి వచ్చి మీ అందరినీ ఇన్స్పైర్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఆదివారం సెలవు దినమైనా కూడా రెస్ట్ తీసుకోకుండా మన మీలాంటి పేద పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన శ్రీనివాస్ గారికి మరింకోసారి క్లాప్స్ పెట్టాలి. ఇన్ని మంచి విషయాలు చెప్పిన మన శ్రీనివాస్ గారిని చిరు సత్కారం చేయాల్సిన అవసరం ఉన్నది.